అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి స్పెషల్ ఈరోజు మురమరాల లడ్డూలు చేసుకుందాము. చాలా ఈజీగా అయిపోతుంది. దానికోసం మురమరాల్ని కొంచెం వేయించి తీసుకున్నాను. క్రిస్పీగా ఉంటుంది, అప్పుడు చాలా టేస్టీగా వస్తాయి. నువ్వులు కూడా కొంచెం వేయించాను. 2 స్పూన్ల వరకు నువ్వులు తీసుకున్నాను. ఇందులోకి 1 స్పూన్ పుట్నాల పప్పు కూడా వేసుకుంటే బాగుంటుంది, ఆప్షనలే. స్వీట్ కోసం బెల్లం తీసుకున్నాను. ఇది కొంచెం టేస్టీగా ఉంటుంది, ఉప్పగా ఉండదు. అలాంటి బెల్లమే బాగుంటుంది. 1 కప్ అయ్యే వరకు మనం తురుముకోవాలి. నేను ఇక్కడ చాకుతోటే తురిమేసుకుంటున్నాను. ఇలా తురుముకున్న బెల్లం కనీసం 1 కప్ అవ్వాలి. ఇప్పుడైతే పాకం బెల్లం అవైలబుల్గా ఉంటుంది మార్కెట్లో, కానీ నాకు ఈ బెల్లం దొరికింది, అందుకే దీంతో చేసుకుంటున్నాను. కొంచెం టైం పడుతుంది కానీ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఆర్గానిక్ బెల్లం కూడా వస్తుంది కదా, అదైతే చాలా మంచిది. ఇలాగే 1 కప్పు అయ్యేంత వరకు నేను ఇలా తురుముకున్నాను. 1 కప్పు బెల్లాన్ని పాకం పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని 1 కప్పు బెల్లాన్ని అందులో వేసుకోవాలి. ఇందులో కొంచెం కూడా నీళ్లు వేయట్లేదు. స్లో మంట పైన పెట్టి బెల్లం మాడకుండా కలుపుతూ ఉన్నాను. 2 నిమిషాల్లోనే బెల్లం మొత్తం కరిగిపోతుంది. అప్పటి వరకు స్లోలోనే పెట్టి కలుపుతూ ఉండాలి. మనకి పాకం అనేది ఉండ పాకం అయ్యేంత వరకు మనం పాకం పట్టుకోవాలి. స్టవ్ని స్లోలోనే పెట్టుకుని ఉండపాకం అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి. ఇక్కడ నేను జాజికాయ తీసుకుని దాన్ని పౌడర్ చేసి వేసుకుంటున్నాను. ఇది వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది, ఇంకా హెల్త్కి కూడా చాలా మంచిది కదా. ఇది ఎక్కువ వేసుకోలేదు, కొంచెమే వేసుకున్నాను. చాలా కొంచెమే గ్రేట్ చేసి వేసుకున్నాను. ఇక్కడ మరి ఎక్కువైతే బాగుండదు. మనం దగ్గరుండి చక్కగా పాకం వచ్చేంత వరకు మనం కలుపుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ పాకం వచ్చేంత వరకు తిప్పుతూ ఉండాలి. ఇక్కడ నేను స్లోలోనే పెట్టుకుని చక్కగా కలుపుకుంటున్నాను. చూసారా, మెల్ట్ అయిపోయింది. కొంచెం సేపు ఉంటే పాకం కూడా వచ్చేస్తుంది. దగ్గరుండి మాత్రమే చేసుకోవాలి ఇలాంటి స్వీట్స్ చేసుకునేటప్పుడు. కొంచెం ఇటు అటు వెళ్ళినా మాడిపోతుంది. ఈ టైంలో 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకుందాము. నెయ్యి వేయడం వల్ల టెక్స్చర్ బాగుంటుంది. ఇందులోకి కొంచెం యాలకుల పొడి కూడా వేసుకుంటే బాగుంటుంది. మధ్య మధ్యలో చెక్ చేస్తున్నాను పాకం వచ్చిందో లేదా అని. ముదురు పాకం వచ్చేంత వరకు వెయిట్ చేస్తున్నాను. పాకం పట్టుకోవడం వచ్చిందంటే లడ్డూలు చేసుకోవడం చాలా ఈజీ. వింటర్లో దొరికే బెల్లం చాలా టేస్టీగా ఉంటుంది. అప్పుడే లడ్డూలు ఎన్ని కావాలో అన్ని చేసేసుకోవటమే. ఉండపాకం వచ్చిందో లేదో తెలుసుకోవడం కోసం నేను కొంచెం నీటిలో ఈ పాకాన్ని వేసుకున్నాను. ఇలా ఉండ అయిందంటే మన పాకం రెడీ అయిపోయినట్టే. ఉండ అయిపోయింది కదా, ఇప్పుడు మనం ఈ పాకాన్ని తీసుకుని వెళ్ళి మురమరాలు రెడీ చేసి పెట్టుకున్నాం కదా అందులో వేసేసుకోవాలి. పాకం వేసుకుని త్వరగా కలిపేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే చక్కగా కలుపుకుంటే కలిసిపోతాయి. బెల్లం పాకం మొత్తం మురమరాలకు పట్టేంత వరకు మనం చక్కగా కలుపుకోవాలి. పాకం వేడివేడిగా ఉన్నప్పుడే త్వరగా కలిపేసుకోవాలి. అప్పుడే బెల్లం చక్కగా పడుతుంది మురమరాలకి. ఫస్ట్ టైం చేసుకునేటప్పుడు కొంచెం వాటితో ట్రై చేస్తే బాగుంటుంది. ఇక్కడ మన స్వీట్కి తగ్గట్టు బెల్లం తీసుకున్నాను. ఒకవేళ పాకం చల్లారిపోతే గట్టిగా అయిపోతుంది, అప్పుడు మళ్ళీ ఒకసారి వేడి చేసుకోవాల్సి వస్తుంది. మన స్వీట్ తినగలిగేంత బెల్లం వేసుకోవచ్చు. 1 మినిట్లోనే బెల్లం పాకం మొత్తం మురమరాలకి పట్టేసుకుంటుంది. ఇప్పుడు చక్కగా మనకి ఏ షేప్లో కావాలో ఆ షేప్లో ఉండలు చేసుకోవటమే. చాలా చక్కగా వచ్చింది పాకం. ఇప్పుడు గబగబా ఉండలు చేసేసుకోవాలి. వేడి మీదే ఉండలు చేసుకుంటే మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్ త్వరగా వచ్చేస్తాయి. చాలామంది పెద్ద సైజుల్లో చేస్తారు, నేను మీడియం సైజులో చేసుకున్నాను. పాకం గట్టిపడిందంటే మనకి ఉండలు చేసుకోవడం కష్టం అవుతుంది. నేను ఇలా మురమరాల లడ్డూలన్నీ చేసేసుకుని రెడీ చేసుకుంటాను.